ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల యేసే పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన A to Z క్రిస్టియన్ ట్రేడ్స్లో భాగంగా ఈరోజు ఆల్ఫాబెట్ ఎస్, సింప్లిసిటీ, నిరాడంబరత అనే మాట మీద ధ్యానిద్దాము. మరి కీవర్డ్స్గా ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే, ఇదియే వానికి భాగ్యము. దేవునికి స్తోత్రం. మరి జ్ఞాని అయిన సొలొమోన్ గారు చెప్తున్న మాట అన్నమాట ఇది. మరి మనకి ఏదైతే దేవుడు ఇచ్చున్నాడో, మరి మనకి ఇచ్చిన జాబులను బట్టి కానీ, పనులను బట్టి కానీ, కుటుంబాన్ని బట్టి కానీ, బిడ్డలను బట్టి, మరి స్థితి స్తోమతలను బట్టి, ఆస్తి పాస్తుల గురించి, అలాగే ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలను బట్టి మనకి కలిగి ఉన్న ప్రతి దాంట్లో కూడా మరి సాటిస్ఫైడ్గా ఫీల్ అవ్వాలి. మరి ఒక సింపుల్గా మరి ఈ జీవితాన్ని ఇహలోకపరంగా క్రిస్టియన్ ఏ రీతిగా ఎటువంటి ఆర్భాటాలు లేకుండా, మరి ఇహలోకపరమైన ఆచారాలకి తావివ్వకుండా సంఘంలో కానీ, కుటుంబాల్లో కానీ, వ్యక్తిగతంగాను లోకాన్ని అనుసరించగా, లోకాన్ని ప్రేమించగా, ఒక క్రిస్టియన్ అంటే ఏ రీతిగా డిగ్నిఫైడ్గా, అఫీషియల్గా, ప్రొఫెషనల్గా ఉండాలి, అన్నిట్లో కూడా మరి ఏ రీతిగా సింపుల్గా, మితముగా ఉండాలి, నిరాడంబరంగా ఉండాలి మనం చూద్దాము. మరి చిన్న సాక్ష్యము. మరి లాస్ట్ ఇయర్ మేము కుటుంబ సమేతంగా ఒక చర్చ్కి ఇన్వైట్ చేయబడినప్పుడు ఆ చర్చ్లో పోడియం మీద మరి ఈ కొటేషన్ రాస్తున్నది, బీ సింపుల్ అండ్ శాంపిల్ యాజ్ జీసస్ అని ఉంది. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను అనమాట. ఎందుకు ఈ మాట పెట్టుంటారని వచ్చిన తర్వాత కూడా ఆలోచిస్తూ ఉంటే అదే అనిపించింది. మరి గెత్సెమనే తోటలో సిలువకి అప్పచెప్పబోయే ముందు రోజు మరి శిష్యులు తీసుకొని యేసయ్య, పేతురు, యోహాను తీసుకొని యేసయ్య మరి ప్రార్థించడానికి ఆ నైట్ కాలం వెళ్ళినప్పుడు మరి ఇస్కరియోతు యూదా సోల్జర్స్కి చెప్తారు కదా, నేను ఎవరినైతే వెళ్ళి ముద్దు పెట్టుకుంటానో అతనే యేసు అని ఒక సూచనగా చెప్పారు. అంటే యేసయ్య వాళ్ళ డిసైపుల్ శిష్యులు ఏ రీతిగా డ్రెస్ చేసుకుని ఉన్నారో అలాగే డ్రెస్సింగ్ చేసుకుని ఉన్నారు. మరి ఆయన రాజాది రాజు, మరి దేవుని కుమారుడు అని స్పెషల్ గార్మెంట్స్, స్పెషల్ ఆర్నమెంట్స్ ఏమీ లేదు. కానీ మరి మీకు తెలుసు కదా, యేసయ్య ఒక రాయల్ రోబ్ వేసుకొని ఉంటారు, మరి చేతికి ఈ రీతిగా ఉంటుంది. ఇలాంటివి ఏమి గుర్తులు లేవు, కానీ నేను వెళ్ళి అతన్ని ముద్దు పెట్టుకుంటాను ఆయనే అని చెప్పాడు. అంటే దాన్ని బట్టి యేసయ్య ఎంత సాదాసీదా జీవితాన్ని జీవించారు. తన శిష్యులతో మరి ఈక్వల్గా ఉండటం కూడా మనం చూస్తూ ఉన్నాము. మరి అటువంటి రీతిగా ఒక సాదాసీదాగా అంటే ఇంకా చినిపోయి మాసిపోయి అని కాదు, కానీ మనకున్న దాంట్లోనే ఏమి సనుగులు గొనుగులు లేకుండా, మరి హై స్థాయిలో ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకొని మనం దేవుని తృణీకరించకుండా ఈ రీతిగా కాదు, కానీ మనకి ఏదైతే కలిగి ఉందో వాటన్నిటిని బట్టి తృప్తి చెందుతూ మరి యేసయ్యలాగా సింపుల్గా, యేసయ్యలాగా శాంపిల్గా మాదిరికరమైన జీవితాన్ని జీవించబద్దులమే ఉన్నాం. మరి చాలామంది 10 రూపాయలు సంపాదిస్తే 12 రూపాయలు, 15 రూపాయలు ఖర్చులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అప్పులు చేయటం, మరి లావిష్గా ఖర్చు చేయటం కోసం మరి వడ్డీలకి తీసుకునే వాళ్ళు కూడా లేకపోలేదన్నమాట. మరి ఈ మాత్రం ఏది తగదు. క్రిస్టియన్ అంటే మరి కట్ యువర్ కోట్ అకార్డింగ్ టు క్లాత్ అంటారు కదా, నీకు ఎంత గుడ్డు ఉంటుందో దానికి తగ్గట్టే ఏదైనా డ్రెస్ వస్తుంది, అంతకు మించి అయితే మరి అది సరిపోదు అని మరి ఇహలోకపరమైన సామెత కూడా ఉంది. మరి యేసయ్య ఏ రీతిగా అయితే మరి అందరితో కలిసి మరి చాలా నిరాడంబరమైన జీవితాన్ని, ఒక సాధువైనట్టు జీవితాన్ని జీవించి ఉన్నారో తనని మాదిరిగా మనం తీసుకోవాలన్నమాట. మరి నేటి దినాలలో అయితే ఎస్పెషల్లీ క్రిస్టియన్ యూత్, నాట్ ఓన్లీ యూత్ అండి, మరి సంఘంలో మరి పేరుగాంచిన వారు, అధికారాలను చలాయించే వాళ్ళు సైతం ఇహలోకపరమైన ఫ్యాషన్లో మరి ఫాలో అవుతూ ఉన్నారు. చాలా వేదనకరమైనది అనమాట. మరి నాకు తెలిసిన వన్ ఆఫ్ మై కలీగ్స్ ఉంది, షీఈస్ ఫ్రమ్ ముంబై. మరి ముంబై ఆ అమ్మాయి పేరు జెర్మీ. తన పేరు ఎవరైనా జెర్మీ అంటే కూడా ఊరుకోదనమాట. కాల్ మీ జెర్మీ, అదొక ప్రాఫిట్ నేమ్, అది అలా పిలవద్దు అని. తను ముంబై అమ్మాయి అయినప్పటికీ తన వేషధారణ విషయంలో చాలా శ్రద్ధ కలిగి ఉంటుంది. ఆమె క్రిస్టియన్. ముందు నేను మెట్రోపాలిటన్ సంబంధించిన అమ్మాయి కంటే నేను ఒక క్రిస్టియన్ని. చర్చ్కి అమ్మాయి
మరి జీన్స్ కానీ ఇట్లాంటివి ఏమీ వేర్ చేయదు. చాలా పొలైట్గా ఉండే మరి మంచిగా పంజాబ్ డ్రెస్ కానీ శారీస్లో కానీ ఆ రీతిగానే వెళ్తుంది. నేటి దినాలలో మరి ఆ యూట్యూబ్లో పోస్ట్ కార్డ్స్లో చూసినప్పుడు కమ్యూనిటీ పోస్టుల్లో ఒక 4-5 ఫొటోస్ పెడతా ఉంటారు కదా, వాళ్ళల్లో జీన్స్లు వేసుకున్న వాళ్ళని మరి చాలా అసభ్యమైన వాటిని కూడా పోస్ట్ చేస్తున్నప్పుడు సంఘం చూస్తే ఇంత ఆత్మీయమైన సంఘంగా నడిపించబడతా ఉన్నారే, ఆ దైవజనులు చూస్తే ఈ రీతిగా మరి ఆత్మ మీద బేస్ చేసుకొని నడిపించబడుతున్న సంఘాలకి ఇలాంటి వాటిని ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారని చాలా ఆవేదన అనిపిస్తుంది. ఆ జెరిమిని చూసిన తర్వాత నేను ప్రతి యవన బిడ్డకు కూడా నేను ఇదే సాక్ష్యాన్ని ఇస్తూ ఉంటాను అనమాట. మరి తనకంటూ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకుంది. మరి డ్రెస్ కోడ్, మరి మనం స్పోర్ట్స్కి వెళ్ళేటప్పుడు ఒక కైండ్ ఆఫ్ డ్రెస్లో వెళ్తాము, మరి మార్కెట్కి వెళ్తున్నప్పుడు క్యాజువల్గా వెళ్తాం, ఎగ్జిబిషన్కి షాపింగ్కి వెళ్ళినప్పుడు వన్ కైండ్ ఆఫ్ డ్రెస్ కోడ్. డ్రెస్ కోడ్ అంటే ఈ రీతిగా వెళ్ళాలి అని. మరి టూర్స్ అండ్ ట్రావెల్స్కి వెళ్తున్నప్పుడు ఒకలాగా, ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్తున్నప్పుడు ఒకలాగా వెళ్తూ ఉంటారు. మరి అలాంటిది సంఘానికి వస్తున్నప్పుడు ఆయన సన్నిధానంలో మరి నీ ప్రవర్తన అంతటా జాగ్రత్తగా చూసుకోమన్నది కదా. ప్రవర్తన అంటే నాట్ ఓన్లీ క్యారెక్టర్, మన వే ఆఫ్ డ్రెస్సింగ్ కూడా, మరి ఎలా జడలు అల్లుకుంటున్నాం, ఇవి కూడా ప్రతిదీ చూసుకున్న బద్దులమై ఉన్నాం. మరి ఎవరైతే లీడింగ్ పొజిషన్లో ఉన్నారో వారు ఎస్పెషల్లీ సరిగ్గా షాల్ చున్నీ కప్పుతున్నారా, తల మీద ఉందా లేదా, మరి ఏ రీతిగా కవర్ చేస్తూ ఉన్నారు, ప్రతిదీ చూసుకోవాల్సి ఉన్నామన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో తప్పిపోకూడదండి. నిత్యంగా ప్రతి ఒక్కరు కూడా మరి సింపుల్గా అన్నాం కదా అని మరి ఉన్న వాటిల్లోనే మనం చాలా డిగ్నిఫైడ్గా ఉండాలన్నమాట. మరి యేసే బిడ్డలంటే ఆనాడు మరి శృంగారం అనే దేవాలయం యొద్ద అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో చూస్తాం కదా, మరి అక్కడ ఆ కుంటివాడు ఏమన్నా దొరుకుతుందా అని వాళ్ళ వైపు కాన్సన్ట్రేటెడ్గా అటెన్షన్ పే చేసి చూస్తూ ఉన్నారు. అంటే ద వే ద డ్రెస్ ఈజ్ రాయల్గా ఉన్నారు, అంటే కాస్ట్లీగా వేయమని కాదు, అంత డిగ్నిఫైడ్గా కూడా క్రిస్టియన్ ఉండాలి. అట్ ద సేమ్ టైం లోకపోకడలు మన మీద మాత్రం, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో కనిపించకూడదు యేసు నామములో. మరి అంత మాత్రమే కాదు కానీ వీటిని ధ్యానిస్తున్నప్పుడు మరి అనేకమైన లేఖనాలు నిజంగా మనకు కలిగి ఉన్న దాంతో తృప్తి కలిగి ఉండమని మరి ఏ రీతిగా మరి లేఖనాలు సెలవిస్తున్నాయో చూసే ముందు మరి క్లియర్ క్రిస్ప్గా మరి ఉన్నదానితో తృప్తి పడాలి. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, ప్రతి స్థితిలో కూడా సంతృప్తి కలిగి ఉండాలన్నమాట. అలాగే లేని దానికోసం పోరాటం వద్దు, ఏ మాత్రం కూడా అది తగ్గదండి. హైప్ క్రియేట్ చేసుకోవాలని మరి ఆరాట పడవద్దు. లేని టాలెంట్ ఉన్నట్టు ప్రొజెక్ట్ చేసుకోవటం, అలాగే లేని దాన్ని కూడా ఉన్నట్టు ప్రొజెక్ట్ చేసుకోవటం. మరి చాలామంది ఈ సేయింగ్ కూడా వాడుతూ ఉంటారు, రిమెంబర్ నో వన్ కెన్ ఫీల్ ఇన్ఫీరియర్ వితౌట్ యువర్ కన్సర్న్. అంటే నీ ప్రమేయం లేకుండా ఎవరు నిన్ను తప్పుగా హీనపరచరంట. అలాని లేని దాన్ని తెచ్చిపెట్టుకోమని కాదు. దేవుడు మనకి ఏ స్థితిలో అయితే ఉంచుతా ఉన్నాడో, మరి ఏదైతే ఇస్తా ఉన్నాడో దాన్ని బట్టి ఉన్న దాంట్లోనే మరి చాలా రాయల్గా, ప్రొఫెషనల్గా, డిగ్నిఫైడ్గా మనం జీవించబద్దులమైనాం. అంత మాత్రమే కాదు కానీ ఇతరులతో ఏ మాత్రం కంపారిజన్ వద్దండి. వాళ్ళు చూడు ఇలా ఉన్నారు, వీళ్ళు చూడు ఇలా ఉన్నారు. బికాస్ యు ఆర్ యూనిక్. మిమ్మల్ని, నిన్ను, నన్ను దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశము కలిగి అనాది కాల ప్రణాళిక చొప్పున మనల్ని పుట్టించాడు. మరి అనేకమైన పాత్రలు మనం రోజువారీ జీవితంలో వాడుతూ ఉంటాం. మరి టీ స్పూన్ చేసే పని పెద్ద పాత్ర చేయలేదు. మరి చాయ్ పెట్టడానికి, మనం టీ పెట్టడానికి టీ డిష్ తీసుకొని మరి టీ స్పూన్తో కలుపుతాం ఏదన్నా, మరి ఆ షుగర్ వేయటం కానీ, మరి టీ పౌడర్ వేయటం కానీ. అంతేగాని పెద్ద గంట ఉంది కదా అని దాన్ని వాడం కదా. ఎవరు ఏ స్తోమతకి, స్థితికి తగ్గి మరి ఆయా సమయాలలో వినియోగించుకోవటం. ఎవరు కూడా పనికిమాలనుగా, వ్యర్థంగా మరి దేవుడు ఏది కూడా వేస్ట్ పీస్గా చేయడు కదా. ప్రతి దానికి కూడా మరి సమయం కలదు. ఆయా సమయాల ప్రకారం అందరినీ యూజ్ చేసుకోవటం కోసం దేవుడు తన ప్రణాళిక చొప్పున సృష్టించబడ్డాము. ఎవరితో కూడా కంపేర్ చేసుకోవటానికి లేదు. నువ్వు నేను ఇన్ హిజ్ ఓన్ సైట్ యూనిక్ అండి, చాలా స్పెషల్. మరి ఆయన ఓన్ ఇమేజ్లో మనల్ని క్రియేట్ చేసుకొని ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ
మరి నీ స్థితిని బట్టి సంతోషపడాలి. ఏదైతే దేవుడు మనకి పరిస్థితిని ఇచ్చాడో దాన్ని బట్టి దేవునికి, దేవా నీకు స్తోత్రం, నాకు ఈ పూటకి తినటానికి ఇచ్చావు, ఈ దుస్తుల్ని ఇచ్చావు, మంచి గృహాన్ని ఇచ్చావయ్యా, మరి ఎండ నుంచి రక్షించుకోవటం కోసం, మరి వాన నుంచి రక్షించుకోవటం ఈ మాత్రమన్నా షెల్టర్ ఇచ్చావు దేవా, నీకు స్తోత్రం అని మనం దేవుని స్తుతించబద్దులమై ఉన్నాము. ప్రతి పరిస్థితిలో కూడా ఆయన స్తుతించాలండి. ఎందుకంటే స్తుతించినప్పుడు స్థితిగతులు మార్చే దేవుడే ఉన్నాడు. మరి నాకేమి లేదని మరి ఎప్పుడు కూడా అనుకోకూడదు. దేవుడు అనేకమైన ఈవుల్ని ఇస్తూ ఉంటాడు. నాకేం ఇవ్వలేదు, దేవుడు నాకేం కార్యం చేయలేదని ఎవ్వరు అంటానికి లేదు. ఒక్కసారి కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్ బై వన్ అండ్ దట్ విల్ సర్ప్రైజ్ వాట్ గాడ్ హెస్ డన్ ఫర్ యూ. మరి ఒక సాంగ్ ఉంది. మరి ఒక్కొక్కటిగా మనం కౌంట్ చేసుకుంటా ఉంటే నిజంగా ఎన్నెన్ని అద్భుతాలు దేవుడు నా జీవితాల్లో జరిగించున్నాడు కదా. మరి కంపేర్ చేసుకో నీకంటే దీన స్థితిలో ఉన్న వారితో. మరి నేటి దినాలలో వరదల వల్ల మరి పక్కనున్న గ్రామాలేమి, మరి అనేకమైన పల్లెలు ఏ రీతిగా కొట్టుకొని పోతా ఉన్నాయండి. మరి లంకలు, విజయవాడని చూస్తే, ఖమ్మాన్ని చూస్తే, తెలంగాణను చూస్తే మరి అనేకమైనవి జరుగుతూ ఉన్నాయి. మరి వారితో కంపేర్ చేసుకుంటే దేవుడు ఇటు క్షేమాన్ని ఇచ్చాడు కదా. మరి వాళ్ళలో ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు, ఎంతమంది బాలింతలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు, పసిబిడ్డలు, పాలు తాగే పిల్లలు ఉన్నారు. మరి వారికి మరి వృద్ధులు, బలహీనులు, మరి బలం శక్తి కలగని వారు మరి ఆ నీళ్లలోనే వచ్చి ఏ రీతిగానో వారు సర్వైవ్ అవ్వటం కోసం ఫుడ్ తెస్తున్నారు. మరి మంచం నుంచి లేవలేని వృద్ధుల పరిస్థితి ఏంటి, బలహీనుల పరిస్థితి ఏంటి, మరి ఆడవారి పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆలోచించారా? వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే నిజంగా దేవుడు ఎంత క్షేమ స్థితినిచ్చాడు, ఎంత నెమ్మదినిచ్చాడు. ముప్పూటలా మరి మన 4,000 నోట్లోకి వెళ్ళటానికి దేవుడు కృపను చూపాడు కదా. ఈ స్థితిని బట్టి దేవుని మనం స్తుతించుద్దాం అంతే. మరి ఇది మాత్రమే కాదు కానీ తొందరగా ఎదగాలనుకోవటం మరి ఇది ఏమాత్రం తగదండి. మరి సామెతల్లో 23:4-5 ఉంటుంది కదా, ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగిన తోడని అది రెక్కలు ధరించి ఎగిరిపోతుందంట. ఇది ఏమాత్రము తగదు. అలాగే ఈజీ మనీ కోసం షార్ట్ కట్స్లో మోసాలు చేసి ఎదగాలనుకుంటారు, ఇది కూడా ఏమాత్రం తగదు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదని సామెతలు 10:22లో కూడా చెప్తా ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ నేను ఇవేమి చేయను, మోసాలు చేయను, మరి ఎవరి మీద ఆధారపడను, నేను కష్టపడతాను, మరి సెటిల్ అవ్వాలి నేను అని చాలా గోల్స్, ఎయిమ్స్ పెట్టుకుంటా ఉంటారు. మరి ఇది కూడా మరి కీర్తన 127:1 ఉంటుంది కదా, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి వారు మేల్కొనిండుటే వ్యర్థమే. అది ఏదైనా కానీ దేవుని కృపచేత మరి మనం చదువుకున్నాం కదా కీవర్డ్స్గా, మరి అదంతా దేవుడిచ్చే భాగ్యమే, అది గ్రేట్ బ్లెస్సింగ్, దేవుడు మాత్రమే చేయగలగలరు. మరి జీవితాన్ని జాలీగా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకొని మరి టూర్స్, ట్రావెల్స్కి, ఫుడ్ కోర్ట్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ తిరిగే దినాలు కాదండి ఇవి. మరి అజ్ఞానుల వలె కాక జ్ఞానముగా మన సమయాన్ని సద్వినియోగం చేసుకునే దినాలు ఇవి. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ నాకేమి దేవుడు ఇవ్వలేదని ఏమాత్రము సనుక్కోవద్దు, గొనుక్కోవద్దండి. ఎందుకంటే శనికి సంహారకుని చేతిలో మరి మనం మన పితరులను చూస్తూ ఉన్నాం, ఏ రీతిగా రాలిపోయారు. ఎవ్వరు కూడా ఇటువంటి ఏమీ చేయకూడదండి. అంత మాత్రమే కాదు కానీ అనవసరమైన ఆర్భాటాల కోసం మరి ఫస్ట్ బర్త్డే లేదు, ఈ కార్యక్రమం చెయ్యాలి అని మరి ఆ పార్టీల కోసం మరి వడ్డీలు తీసుకొని చేస్తూ ఉంటారు. మరి పార్టీలు మాత్రమే కాదు, ఫస్ట్ వర్స్ అనే కాదు కానీ మరి గివ్ అవేస్, వచ్చిన వాళ్ళకి మళ్ళీ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉంటారు. మనకి ఎంత ఉందో, మన క్లాత్ ఎంత ఉందో దాని ప్రకారమే ఏదైనా మనం చేయబద్దులమై ఉన్నాము. అంత మాత్రమే కాదు, కాస్ట్లీ మరి లావిష్గా, అమ్మో బిడ్డల్లో వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి, వాళ్ళకి ఇది ఇవ్వాలి అది ఇవ్వాలని లావిష్గా ఖర్చు చేసే తల్లిదండ్రులు కూడా లేకపోలేదండి. ప్రతి దాన్ని దేవుడు లెక్కలోకి తెస్తాడు, జాగ్రత్త. ఎందుకంటే నీకు దేవుడు రూపాయి ఇస్తా ఉన్నాడంటే మరి కష్టపడి సంపాదిస్తున్నాను అని అనుకుంటున్నారేమో. ఇంతకంటే గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మరి వారు జాబ్స్ లేక చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. మరి నన్ను ప్రేమించి దేవుడు మంచి పొజిషన్లో ఉంచాడంటే మరి అన్ని విషయంలో క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం లెక్క చెప్పవలసి ఉంది. మరి దేవుడు సంపాదించుకోవటం కోసం ఈ మార్గాన్ని, ఈ పనిని, ఈ జాబ్ని ఇచ్చాడు, ఈ బిజినెస్ని ఇచ్చాడు. ప్రతి రూపాయి కూడా ఖర్చు చేస్తున్న దానికి ఏ రీతిగా రూపాయిని ఖర్చు చేశావు, ఏ రీతులుగా మరి
వ్యర్థపరిచావు, ఇది కూడా లెక్క వేస్తాడు దేవుడు. వేల కొలది మరి నాకు నేనుగైతే చాలా బోల్డ్గా స్ట్రాంగ్గా ప్రభు సన్నిధానంలో చెప్పగలను. మరి సంవత్సరం ఇంత అమౌంట్, ఈ డ్రెస్కి ఇంత, దీనికింత అని మొత్తము స్టిపులేటెడ్గా మొత్తం క్యాలిక్యులేటెడ్గా యూజ్ చేస్తే, ఎందుకంటే ప్రతి రూపాయి అమూల్యమైనదండి. మనం చేసే నిజంగా ఆడంబరాలకి, మరి మనం చేస్తున్న వేస్టేజ్కి ఒక కుటుంబం బ్రతకొచ్చు. నిజంగా చాలా మంది స్త్రీలు అయితే చాలా సోమరితనంతో మరి ఎక్కువ ప్రొవిజన్స్ తెచ్చేస్తూ ఉంటారు. మరి అది పురుగు పట్టిపోవటం, మరి వాడకపోవటం, పారబోయటం, అది కూడా లెక్క చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఎవ్వరు కూడా ఈ రీతిగా చేయకూడదండి. మరి దాంతో ఇతరులకి సహాయం చేయొచ్చు కదా మనం. అనేక మంది మిషనరీ కుటుంబాలు నిజంగా మరి ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళి చేస్తున్న వారు ఉన్నారు. అనేక మంది మరి వారి జీవితాల్ని పణంగా పెట్టి త్యాగం, సమర్పణ ఈ రీతిగా సేవ చేస్తున్న వారికి ఇవ్వచ్చు కదా. ఆర్ఫనేజెస్ ఉన్నాయి, అనేక మంది చారిటబుల్ ట్రస్ట్లో వృద్ధులు ఉన్నారు. మరి మన హస్తాలను బలపరుచుకొని మన కలిగిన సమృద్ధిలో ఇతరులకి మనం ఇవ్వాలి కదా. మాకే లేదండి మేమేమి ఇస్తామని సనగటం గొనగటం కాదు, కానీ దేవుడిస్తున్నది మరి యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. ఆయన ఆశీర్వాదం కోసం మరి ఆయన ఏదైతే మనకి ఇచ్చినాడో దాన్ని బట్టి వీ హ్యావ్ టు ప్రైజ్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. మరి అంత మాత్రమే కాదు, కానీ మరి కొన్ని లేఖనాలని మనం చదువుదాము. ఎందుకంటే ఈ లేఖనాలు మనం చదువుతున్నప్పుడే మనకు మొత్తం అర్థమైపోతూ ఉంటుంది. దేవుడు నిజంగా ఎన్నెన్ని రకాలుగా మన కంటెంట్, మన సంతృప్తి కలిగిన జీవితాన్ని జీవించాలో మరి లేఖనాల ద్వారా మనం ధ్యానిద్దాము. మరి మొదటిగా కీర్తన 23:1, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. మరి ఆయన కాపరిగా ఉన్నప్పుడు మనకి ఏమీ కొరత, లేమి, కొదువ ఉండదండి. ఎందుకంటే ఒక కాపరి, మరి గొర్రెలు నా కాపరి ఏం పెడతారని ఆలోచించవు కదండి. బికాస్ హీ ప్రొవైడ్స్, హీ బైండ్స్ ద వూండ్స్. మరి ఆయన ఏమి కావాలో అది కావాల్సినవి సమకూరుస్తాడు. ఆ మాదిరే మరి ఏమన్నా గాయాలైనప్పుడు కూడా గాయాలని కడతారు. ఏమేమి కావాలో సమస్తం చూసుకుంటాడు. మరి మనం కూడా ఏ విషయంలో కూడా కలవరపడాల్సిన అవసరమే లేదు. బికాస్ ద లార్డ్ ఈజ్ అ షెపర్డ్. ఆయన మన కాపరై ఉండగా మనకి ఏ విషయంలో కూడా కొదువ, కొరత, లేమి అనేదే ఉండదండి. అన్ని సమృద్ధిగా, సంతృప్తిగా, మరి మనం సంతోషించే రీతిగా ఆయన ప్రొవైడ్ చేసే దేవుడై ఉన్నాడు. యెహోవా ఈరే అని మనం ప్రతి అడుగు కూడా ఆయనతో నడవబద్ధులమైన. అంత మాత్రమే కాదు, కానీ కీర్తన 37:16 చూసినట్లయితే, నీతిమంతుడు కనిగిలింది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కన్నా ధన సమృద్ధి కంటే శ్రేష్టము. దేవునికి స్తోత్రం. మరి మనకి కొంచెం ఉన్నప్పటికీ మరి దాన్ని దేవుడు ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు. మరి ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటికెన్నటికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, కానీ మరి కీర్తన 127:1-2 మనం చూసుకున్నాం కదా. మరి ఆయన ఆశీర్వదిస్తేనే, ఎందుకంటే యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి వారు మేలుకొని ఇండుటయు వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. మరి మనం ఎంత కష్టపడినా ఆయన ఆశీర్వాదం, మేలు, దీవెన లేకపోతే మరి వ్యర్థమేనండి. ఏ కష్టం చేస్తున్నా దాంట్లో ఫలాన్ని, జయాన్ని, క్షేమాభివృద్ధిని మరి విస్తరించే విధంగా దేవుడు మాత్రమే చేయగలడు. మరి మనం ఏం పని చేసుకుంటున్నా, మరి మన చేతుల్లో ఏ పని అయితే దేవుడు ఇచ్చినాడో, దేవా దీన్ని బట్టి మీకు స్తోత్రం అని స్తుతులు చెల్లించి మనం ప్రారంభించినప్పుడు నిత్యముగా మన హస్తాలలో ఏదైతే దేవుడు పనినిచ్చి ఉన్నాడో, మరి ఏదైతే ఆహారం ఇచ్చున్నాడో దాన్ని సమృద్ధితో నింపే దేవుడే ఉన్నాడు. దాన్ని ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు. మరి 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఆయన చేతిలోకి వచ్చినప్పుడు ఆయన స్తుతులు చెల్లించి విరచి ఆశీర్వదించి మరి అందరికి పంచినప్పుడు ఇంకా మిగిలిందండి. ఆ మాదిరి దేవుడి హస్తాలలో మనం పెట్టి మనం ప్రార్థించినప్పుడు ఆయన మరి మనం స్తుతించే విధంగా ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, కానీ సామెతలు 3వ అధ్యాయము 5-10 వరకు మనం చూసినట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన
నీ త్రోవలను సరళము చేయను. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. దేవునికి స్తోత్రం. మరి నేను చాలా జ్ఞానం, నేను చదువుకునేటప్పుడు అన్న అవార్డులు, ఇన్ని రివార్డులు వచ్చినాయని మనము ఓన్ డెసిజన్, ఓన్ చాయిసెస్ తీసుకోవటం కాదు, కానీ మనం ఇంకా ఆయన ప్రభు పాదాల చెంత సరెండర్ అయిపోవటమే. లార్డ్, ఐఎమ్ నథింగ్, నాకు తెలీదు ప్రభా, ఏ విషయంలోనే మీరే నన్ను నడిపించండి. మరి ఆనాడు మన పితరుల దినాలలో రాజులు సైతం, దేవా మాకు దిక్కు తోచదయ్యా, మాకు దిక్కు లేదయ్యా అని రాజులు సైతం ప్రార్థించిన రీతిగా మరి మనం ఏ విషయంలో ఎటువంటి డెసిజన్ మేకింగ్ చేయాలన్నా కానీ మన దగ్గరకు వచ్చిన దాన్ని దీన్ని ఏ రీతిగా ఉపయోగించాలి ప్రభా, అసలు ఇది క్షేమాధారం ఏదైనా, మరి క్షేమం కలిగించేదైనా నాకు, నా కుటుంబానికి, సంఘానికి అని ప్రతిదీ కూడా ఏ మార్గంలో నన్ను వెళ్తున్నా, ఏ చాయిస్ తీసుకోవాలన్నా అది రాంగ్ చాయిస్గా కాకుండా ఆశీర్వాదకరమైన నిర్ణయాలు తీసుకోవటం కోసం కానీ ఏదైనా దేవుడు మాత్రమే నడిపించగలడండి. అంత మాత్రమే కాదు, కానీ మరి సామెతలు 15:16 చూస్తే నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండట మేలు. దేవునికి స్తోత్రం. ఆ కొంచాన్ని కూడా సమృద్ధితో, సంతృప్తితో నింపే దేవుడు మన పక్షంగా ఉండగా మరి నెమ్మదితో కొంచెమైనా కలిగి ఉండటం అది శ్రేయస్కరమే. మరి సామెతలు 16:8 చూసినట్లయితే అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. దేవునికి స్తోత్రం. మరి అన్యాయంగా, అక్రమంగా, మరి రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళి మరి వాళ్ళ మోసం చేసి, వీళ్ళ మోసం చేసి మరి సంపాదించింది అది ఏ మాత్రం నిలవదండి. అది మెడికేషన్ కనో సమ్వేర్ మనం ఏ రీతిగా మోసం చేసి సంపాదిస్తూ ఉన్నామో మనకంటే మోసగాళ్ళు ఉంటారు, వాళ్ళ చేతిలో నష్టపోతాం అన్నమాట. ఆ రీతిగా కాదు, నీతితో కూడా కొంచెం ఉన్నా కానీ దేవుడు దాన్ని ఆశీర్వదించి సమృద్ధిని, సంతృప్తినిచ్చే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. సామెతలు 17:1 చూస్తే రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. దేవునికి స్తోత్రం. నిజంగా కొన్ని గృహాలలో మరి ఈ మధ్యకాలంలో ఒక వీడియో కూడా వైరల్ అయింది కదా. ఒక రాజుగారంట మరి 2 ఫ్యామిలీస్కి ఒక లోతైన వెల్ టైప్లో ఉన్న దాంట్లో సూప్ పోపించారంట. పెద్ద వెజలు, డీప్గా ఉంటుందంట, లోతుగా. మరి లాంగ్ స్పూన్స్ ఇచ్చి ఇది మీరు తాగాలి ఈ సూపు అంటే, స్పూన్స్ చూస్తే పెద్దగా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం అది చూస్తే చాలా డీప్గా ఉంది ఆ సూప్ తీసుకోవటం కోసం. ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఏమో అసలు ఎవ్వరు ఏమి ఫుడ్ తీసుకోలేక చాలా కృషించిపోయి ఉన్నారంట. ఇంకో ఫ్యామిలీ చూస్తే దే ఆర్ డూయింగ్ గుడ్, రియలీ గుడ్. ఎలా చేశారంటే షేరింగ్, వారి కలిగి ఉన్న దాన్నే ఆ లాంగ్ స్పూన్స్ ఉన్నాయి కాబట్టి ఆ వెజల్ చుట్టూ కూర్చొని ఉన్నారు కాబట్టి ఆ లాంగ్ స్పూన్తో ఎదురున్న వాళ్ళకైతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది డిస్టెన్స్ ఆ స్పూన్కి అండ్ అట్ ద సేమ్ టైం ఎదుర కూర్చున్న వ్యక్తికి. సో వాళ్ళు అలా షేర్ చేసుకున్నారు కాబట్టి వారికి ఉన్నదాన్ని నెమ్మది కలిగి వాళ్ళు సమృద్ధితో ఉండగలిగారు అనమాట. ఏదైనా కానీ మనకున్న కొంచెమైనా కానీ ఆ షేర్ చేసుకునే మంచి మనసు, మరి అడ్జస్ట్ అవ్వటం అన్నది, మరి అండర్స్టాండ్ చేసుకోవటం అన్నది ఉన్నప్పుడు ప్రతి కుటుంబం కూడా నెమ్మది కలిగి ఉంటుందండి. మరి అంత మాత్రమే కాదు కానీ సామెతలు 22:1 చూస్తే గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగిన. దేవునికి స్తోత్రం. మన ఒక క్రిస్టియన్ లైఫ్ లీడ్ చేస్తున్న టైంలో నిత్యముగా దయ కూడా కలిగి ఉండాలండి. మరి మన సమృద్ధిని మనం అనుభవించటమే కాదు కానీ వాళ్ళని క్రిస్టియన్ తెలుసా అసలు ఇంతున్నా కానీ మరి ఈ మధ్య కాలంలోనే మా ఎమ్మెల్యే చూసారా ఎంత సాదాసీదాగా ఉన్నారో అని ఒక షార్ట్ అంటే హెడ్డింగ్ మాత్రమే చూశాను. మరి అటువంటి విధంగా ఇహలోకపరమైన వారే ప్రొజెక్ట్ చేసుకుంటా ఉంటే మరి ఆయన చూసారా మరి ఇంతమంది మీద అధిపతి, మేనేజర్ అయి ఉండి మరి ఇంత మంచి హోదాలో ఉండి కూడా ఎంత చక్కగా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారో ఆ రీతిగా చేస్తూనే అట్ ద సేమ్ టైం మరి ఎవరన్నా అవసరతలో ఉన్నారంటే మాత్రం అస్సలు ఊరుకోరు, మరి వెంటనే సహాయం చేస్తారు.
వారి అవసరాన్ని కనుక్కొని మరీ హెల్ప్ చేస్తారు అని ఈ రీతిగా క్రిస్టియన్ అనిపించుకుంటే ఎంత బాగుంటుంది కదా. దయ కూడా కోరదగినదంట. అంత మాత్రమే కాదు కానీ మరి సామెతలు 30వ అధ్యాయము 8-9 వచనాలు చూసినట్లయితే, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడన అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. దేవుని స్తోత్రం. మరి వ్యర్థమైన వాటిని మరి అబద్ధాలను దూరపరచమని ఇక్కడ మరి భక్తుడు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ నాకు ఏ టైంకి ఏది కావాలో అది ప్రొవైడ్ చేయండి చాలు ప్రభువా. నాకు మరీ ఎక్కువ వద్దు, అట్ ద సేమ్ టైం మరీ తక్కువ వద్దు. ఎందుకంటే తక్కువైతే దేవుని నామాన్ని మరి మనం మర్మర్ చేస్తారేమో, సనుక్కుంటానేమో, గొనుక్కుంటానేమో, నీ నామానికి అవమానకరంగా జీవిస్తానేమో. అలాగే ఎక్కువైపోతే ఇది నా కష్టార్జితం వల్ల, మా పితరులు సంపాదించడం వల్ల, ఇది నా జాబ్ వల్ల, మరి నా బిడ్డల వల్ల ఇది చేసుకోగలిగాను, ఇది సంపాదించుకోగలిగాను అని ఈ రీతిగా కూడా మాట్లాడతానేమో, నిన్ను ఇంకా డినై చేసేస్తానేమో. వద్దు ప్రభా, చాలినంత. మరి మనం చూస్తాం కదా, అరణ్యయానంలో ఉన్నప్పుడు ఇజ్రాయేలుకి మన్నాని నిజంగా ఎంతమంది హెడ్స్ ఉన్నారో అంతమందికి, అంటే ఎన్ని తలకాయలు ఉన్నారో అంతమందికి తీసుకుని వెళ్ళమన్నారు. మరి ఎక్కువ తీసుకెళ్ళినోడికి ఎక్కువ మిగలేదు, తక్కువ తీసుకున్నాడు తక్కువ మిగలేదు. మరి నిజంగా ఎంత గ్రేట్ కదండి. మరి మనకు కూడా తగినంత మాత్రం ఇవ్వు ప్రభా నాకు చాలు అని ఎంతమంది అనుకోగలుగుతున్నాము. అదే మరి సింపుల్ లైఫ్ లీడ్ చేయటం అంటే. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు కానీ అన్నపానములు మరి ప్రసంగి 2:24 చూసినట్లయితే మనం మరి అన్నపానాలను పుచ్చుకొనుట కంటే తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైన దేదియు లేదు, ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. మరి సమృద్ధిగా నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయనని లేఖనాన్ని సెలవిస్తాను. మరి నేటి దినాలలో అనేకమైన ఆరోగ్య పరిస్థితులను బట్టి, అలాగే అనేకమైన టెన్షన్స్, స్ట్రెస్ని బట్టి కడుపు నిండా ఆహారం కూడా తీసుకోలేని పరిస్థితులు అనేక మంది ఉన్నారు. మరి బలహీనులైతే ఒక్కొక్క రోగానికి మరి ఆకలి మీద ఉండకుండా చేస్తుంది వారిలో ఉన్న ఆ బలహీనత. మరి ఆ రీతిగా కాదు కానీ మరి ఇక్కడ జ్ఞాని అన్న సొలొమోను గారు అంటా ఉన్నారు, అన్నపానలు పుచ్చుకొనుట కంటే వాళ్ళ కష్టార్జితాన్ని వారు మరి అనుభవించడం, సుఖపడుట కంటే మేలుకరం ఇంకోటి లేదు. అదే గ్రేట్ బ్లెస్సింగ్, అది దేవుని వలన కలిగిన బ్లెస్సింగ్ అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఎంత గ్రేట్ కదండి. మరి కష్టార్జితాన్ని అనేకులు అనుభవించలేకపోతా ఉన్నారు. హాస్పిటల్స్ చుట్టూ తిరగటం, వడ్డీలు కట్టుకోవటం, ఈఎంఐలు కట్టుకోవటం, మరి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి అన్యాయంగా మోసపోవటం, వడ్డీలకి ఇచ్చి మోసపోవటం ఈ రకంగా జరుగుతూ ఉన్నది. కానీ జ్ఞాని అయిన సొలొమోను గారు అంటా ఉన్నారు, నిశ్చయంగా మన చేతుల కష్టార్జితాన్ని మనం అనుభవించాలి, దానివల్ల సుఖపడాలి, అన్నపానాలు పుచ్చుకోవాలండి. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా మరి దేవుడు ప్రతి ఒక్క క్రిస్టియన్ని మలుచును గాక. మరి అంత మాత్రమే కాదు కానీ మరి 25-26 కూడా చూసినట్లయితే ప్రసంగి 2 ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇది వ్యర్థముగాను ఒకడు గాలిక ప్రయాసపడినట్టుగాను ఉన్నది. మరి దేవుడైతే ప్రేమించే వారికి జ్ఞానాన్ని, తెలివిని, ఆనందాన్ని అనుగ్రహిస్తాడంట. ఈయన వ్యర్థం అన్నది ఏంటంటే కొన్ని పరిస్థితుల్లో ప్రయాసపడి పోగు చేసుకున్నది కూడా పాపాత్ముల పాలు అవుతా ఉన్నదంట. ఈ రకంగా జరగకూడదని నిశ్చయంగా ఎవరైతే దేవుని ద్వారా జ్ఞానమును, తెలివిని, ఆనందాన్ని పొందుకొని ఉన్నారో, దేవా నా తదనంతరం నా బిడ్డలు అనుభవించాలి ప్రభా. ఏ మాత్రం పాపాత్ముల హస్తాలలోకి ఇది హస్తగతం అవ్వకూడదు ప్రభా అని ఏవేవైతే మరి పరిచర్లు కానీ కుటుంబాలకు సంబంధించి మరి ఆస్తిపాస్తులు వస్తూ ఉన్నాయో మరి ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసుకొని వాటన్నిటిని నిలుపుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. అంత మాత్రమే కాదు కానీ ప్రసంగి 4:6 చూసినట్లయితే మరి శ్రమయును గాలికైన యత్నములను
2 చేతుల నిండా నుండుట కంటే 1 చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు. దేవునికి స్తోత్రం. ఇది మరి మన ఇహలోకపరమైన సామెత చూస్తే పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగటం మేలని. మరి చాలా మంది తల్లిదండ్రులు వదిలిపెట్టి మరి కష్టపడాలి, సంపాదించాలి, మరి యవ్వనం ఉన్నప్పుడే చెయ్యాలి అని తల్లిదండ్రులు దూరంగా వెళ్ళి దేశ విదేశాల్లో ఉంటా మరి ఇక్కడ తల్లిదండ్రులను పట్టించుకునే నాదుడే ఉండడు. మరి అక్కడుండి వీడియో కాల్స్ చేసి మరి మెడిసిన్ వేసుకున్నారా, తిన్నారా, మరి ఫాలోఅప్కి వెళ్ళారా, డాక్టర్ దగ్గరికి వెళ్ళారా, ఏం చెప్పారు, ఈ రీతిగా చేయటం కాదు. కానీ నిజంగా తల్లిదండ్రులు వాళ్ళు మరి ఎప్పుడైతే మనకి కలిగి ఉన్నారో, ఈ లోకాన్ని దాటి వెళ్ళకముందే, ప్రభు సన్నిధిని చేరకముందే మరి తల్లిదండ్రులను సన్మానించడం అంటే షాల్స్ వేసి వాళ్ళని పూల గుర్తించి సన్మానించడం కాదు. కానీ వెన్ దే ఆర్ అలైవ్, లుక్ ఆఫ్టర్ దెమ్, లవ్ దెమ్, స్పీక్ టు దెమ్. వారు సజీవంగా ఉన్నప్పుడే వారిని చూడబద్దులమే ఉన్నాం. ప్రతి ఒక్కరము కూడా ఏదేదైతే కలిగి ఉన్నారో మరి తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉండే మంచి జాబ్ ఏదో ఒకటి ప్రభు ప్రేమించి ఇస్తాడండి. ఎవరు కూడా ఫ్లై అవ్వాలని, దూరంగా వెళ్ళిపోవాలని, అప్పుడు అక్కడ పరిస్థితులే బాగోట్లేదు. ఎవరు చెప్పొచ్చారు? దేవుడు వచ్చే దినాలలో ఉన్నాము. కుటుంబస్తులుగా నిజంగా ఆయన స్తుతిస్తూ మరి దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దాంతో సంతోషంగా సంతృప్తి కలిగి బద్ధులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు కానీ ప్రసంగి 5:12 నుండి 10వ నుండి 12 వరకు చూసినట్లయితే, ప్రసంగి 5వ అధ్యాయము 10వ నుండి 12వ వరకు. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియు వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారును ఎక్కువగుదురు. కన్నులారా చూచుటయే గాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినడను ఎక్కువగా తినడను సుఖ నిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. దేవునికి స్తోత్రం. నిజంగా ఆస్తి కళ్ళతో చూసుకోవటమే కానీ చాలా మంది అనుభవించలేని పరిస్థితి. కడుపు నిండా కూడా వారికి నచ్చినవి మరి తినాలనిపించినవి తినలేని పరిస్థితి. మరి మనం ఇటువంటి పరిస్థితిలో అనంత్ అంబానీ గారిని చూసినట్లయితే మరి ఆయన ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రేపు ఏసీలో చక్కగా మనం సేద తీరుతా ఉన్నాం. కానీ ఆయనకున్న ఆ హెల్త్ ప్రాబ్లం బట్టి ఏసీలో పడుకోకూడదంట, పడుకోలేరంట. మరి అటువంటి బలహీనతతో వేధించబడతా ఉన్నారు. నిజమే కదా. మరి దేశం మొత్తం మీద మరి గొప్ప ధన సమృద్ధి చేసుకున్న వ్యక్తి తన తండ్రి తర్వాత వారికే కదా ఆస్తి. కానీ ఏమన్నా ప్రయోజనం ఉందా? దాన్ని బట్టి వి మస్ట్ ప్రైజ్ గాడ్. అంటే తనకి అటువంటి దుస్థితి వచ్చిందని కాదు, కానీ ప్రభు ప్రేమించి మనకి ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలను బట్టి కలిగి ఉన్నది కొంచెమైనప్పటికీ వి మస్ట్ ప్రైజ్ గాడ్ అండ్ వి మస్ట్ థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ హీ హాస్ గివెన్ us. నిత్యముగా అని స్తుతించబద్ధులమై ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ మరి అదే ప్రసంగి 5వ అధ్యాయము 18-19 చూసినట్లయితే వచనాల్లో మన కీవర్డ్స్ కదా అది. దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే, ఇది ఏ వానికి భాగ్యము. మరియు దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకొనవలెను. దేవునికి స్తోత్రం. మరి ఎవరు కూడా ఇప్పుడు మనం ఏదైతే అనుభవిస్తా ఉన్నామో సమృద్ధి కానీ, సంతృప్తి కానీ, సంతోషం కానీ, అన్నపానాలు, మరి ఆకలి తీర భోజనం చేయటం కానీ, ఆన్ టైంకి దేవుడు మనకి ఏవేవైతే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాడో, ఆరోగ్యాన్ని, ఆయుష్కాలను ఇస్తూ ఉన్నాడో ప్రతిదీ కూడా అది కేవలం ఆయన ఆశీర్వాదం వల్ల మాత్రమే. మన పితరులు సంపాదించి వారు కష్టపడి ఇచ్చారని కాదు, లేదు మన కష్టార్జితం అని కాదు, మన జ్ఞానముతో కాదు, మన యుక్తితో కాదు, కానీ అది దేవుని ఆశీర్వాదం వలన మాత్రమే మనము అనుభవిస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. మరి ప్రసంగి 6:9 చూసినట్లయితే, మరి మనస్సు అడియాసులు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు, ఇదియు వ్యర్థమే. గాలికై ప్రయాసపడినట్టే.
మరి నేను ఇలా ఉండాలి అలా ఉండాలని ఏవేవో గాల్లో మేడలు కట్టుకోవటం కాదు, కానీ మళ్ళీ గాల్లో ఎగిరిపోయి ఆ దేశంలో ఉండి నేను ఈ రీతిగా చెయ్యాలి, మరి సంపాదించేయాలి, మరి నేను బతుకున్నప్పుడే నా బిడ్డలకి నేను సమకూర్చాలని ఈ రీతిగా కాదు. కానీ దేవుడు మనకి ఏదైతే ఇచ్చినాడో దాన్ని సంతృప్తితో సమృద్ధిగా అనుభవించమని, మరి లేని దానికోసం మరి అక్కడ ఇక్కడ తిరగటం కాదు. కానీ దేవుడికి మనకి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి మనం ఆయన్ని స్తుతించబద్దులమను. ఆయన మనకి ఇచ్చిన మంచి స్నేహితులను బట్టి, తల్లిదండ్రులను బట్టి, మరి రక్త సంబంధులను బట్టి, సహోదర సహోదరులను బట్టి, బిడ్డలను బట్టి, దేవుడు మనకి ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి మరి మనం సంతోషించాలి. మనకి ఏదైతే జాబ్ ఇచ్చి ఉన్నాడో దాన్ని బట్టి మరి సమృద్ధితో జీవించాలి. కానీ అడియాసలు కలిగి అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి కుటుంబాన్ని, బిడ్డలను వదిలిపెట్టి, తల్లిదండ్రులని ఈ వయసులో వాడిని విడిచిపెట్టి మరి వెళ్ళటం ఏ మాత్రము కూడా తగదని మరి ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను చెప్తా ఉన్నాడు. మనం అనేక పర్యాలు ఈ మాట నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు అన్నపానములని కనిపిస్తూ ఉన్నది. నిజంగా దేవునికి స్తోత్రం. నిజమే, మరి ఇటువంటి స్థితిలో మనం మరి తినగలుగుతున్నామంటే, దేవుడు పోషిస్తూ ఉన్నాడంటే నిజంగా అది దేవుని కృప మాత్రమేనండి. మరి ఆయన ధాన్యానికి ఆజ్ఞాపించి మన ఆకలిని తీరుస్తూ ఉన్నాడు. శ్రేష్టమైన గోధుమ పంటతో మన ఆకలిని తీరుస్తూ ఉన్నాడు. మరి నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాము, మరి వరదల కారణంగా ఎంతమంది అండి నిజంగా అల్లాడిపోతూ ఉన్నారు, జల ప్రవాహాన్ని కొట్టుకొని పోతా ఉన్నారు, తమ తనువులు చాలించారు, గల్లంతైపోయి ఉన్నారా లేరా అని పరిస్థితి, బిడ్డలను కోల్పోయి తల్లిదండ్రులను కోల్పోయిన చిన్న బిడ్డలు ఎన్ని చూస్తూ ఉన్నామండి. నిజంగా అది ఇటువంటి పరిస్థితిని ఇక మరి ఇచ్చినప్పటికీ వాటన్నిటి నుండి విడుదలనిచ్చి పోషిస్తున్న దేవాది దేవునికి వి మస్ట్ ప్రైజ్ గాడ్. మనం ఆయన్ని స్తుతించబద్దులమనం. అంత మాత్రమే కాదు, కానీ సామెతలు 8:15 చూచినట్లయితే అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుష్యులకు లాభకరమైనదొకటియూ లేదు గనుక నేను సంతోషమును పొగడితిని. దేవునికి స్తోత్రం. మరలా మనం చదువుకున్నదే అక్కడ బ్రతికి కష్టపడవలెనని దేవుడు వానికి నియమించిన కాలమంతయు ఇదియే వారికి తోడుగానున్నది. దేవునికి స్తోత్రం. మరి మనకి దేవుడు ఏదైతే ఇస్తా ఉన్నాడో చక్కగా అన్నపానాలు మన కుటుంబస్తులతో మరి సంతోషంగా పుచ్చుకుంటూ మరి సంఘంగా దేవుని సన్నిధానంలో మరి మన ఆయుష్కాలం అంతయు దేవునికి నమ్మకంగా, సంఘానికి నమ్మకంగా మరి యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు మరి నిజంగా నా బిడ్డలు నా ముందే ఉన్నారని యోబు గారు అన్నట్టు నా చుట్టూ ఉన్నారని నిజంగా అంతకంటే భాగ్యం ఏంటండి. మరి బిడ్డల్ని ఎక్కడికెక్కడికో విదేశాలు పంపించేసి వాళ్ళ యాంబిషన్ అది, వాళ్ళ చిరకాల వాంఛ, వాళ్ళని ఆ రీతిగా చెయ్యాలని కాదు. కానీ మన బిడ్డలు మన కళ్ళ ముందుంటూ ఈ వయసులో మనకి చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళను కూడా పెళ్ళిళ్ళు చేసి మరి ఇక్కడే మనం చక్కగా చూసుకుంటా మనవ సంతానంతో హ్యాపీగా ఉంటే అది ఎలా ఉంటుంది? మనస్సు అడియాసలు కలిగి తిరగటం కాదు. కానీ మరి మనకిచ్చిన కుటుంబాన్ని బట్టి మరి రానున్న దినాల్లో బహుభయంకరమైన దినాలు, ఎవరు ఏ రీతిగా అయిపోతామో తెలియదు. మరి ఉన్న దినాలలోనే మనం కుటుంబస్తులం అలాగే సంఘపక్షంగా కూడా సమస్తము కూడా మనం యునైటెడ్గా ఉండి దేవుని స్తుతించబద్దులమే ఉన్నాం. దేవునికి స్తోత్రం. తర్వాత చూచినట్లయితే మరి ప్రసంగి 9:10 చూచినట్లయితే చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. మరి ఇది చూసినట్లయితే నేను పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాను, ఈ జాబ్ చాలా చిన్నది, మరి నేను ఇది చేయను అని ఈ రీతిగా అనుకోవటం కాదు. కానీ మన శక్తి వంచన లేకుండా ఆ సమయానికి దేవుడు ఏ పనినైతే అప్పచెప్పి ఉన్నాడో, మరి నేను చాలా టాలెంటెడ్, ఇంత చిన్న మరి సువార్తకుడికి నేను వెళ్ళను, ఇంత చిన్న మందిరానికి నేను రాను అని ఆ రీతిగా కూడా దైవజనులు అనుకోకూడదు అనమాట. ఏదైతే దేవుడు అప్పచెప్తా ఉన్నారో నమ్మకంగా అది శక్తి వంచన లేకుండా పనిచేయాలి. అలాగే మత్తయి సువార్త 6:31-33 చూసినట్లయితే మరి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని ఇవేమీ ఆలోచన వద్దని అక్కడ మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకమని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి అంత మాత్రమే కాదు, కానీ మరి లూకా సువార్త 3:14 చూసినట్లయితే మరి మీ జీతములతో తృప్తి పొంది ఉండడని చెప్తా ఉన్నాడు. అక్కడ మరి సైనికులు మేమేం చేయాలని అడిగినప్పుడు మీ జీతములతో మీరు తృప్తి పొంది ఉండడని చెప్తా ఉన్నారు అక్కడ దేవుడు. మరి ఎవరు కూడా జీతంతో పాటు మరి లంచాలు ఎవరు మరి ఆశించకూడదు, యాచించకూడదు, డిమాండ్ కమాండ్ చేయకూడదు.
మరి జీతం ఉంది కాబట్టి దానితో తృప్తి పొంది ఉండాలి. మరి అంత మాత్రమే కాదు, లూకా సువార్త 8:14-15 చూస్తే 14-15 లూకా సువార్త 8వ అధ్యాయము. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. మంచి నెల నుండి విత్తమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. మరి మొండ్ల పొదలో పడిన వారు వినిన వెంటనే బాగుందని యాక్సెప్ట్ చేస్తారు. పోను మరలా ఇహపరమైన ఆలోచనలు కలిగి మరలా వాడు లోకం వైపు వస్తారన్నమాట. ఈ రీతిగా ఎవరు చేయకూడదు. మరి మంచి నెలను పడిన వారు ఎవరైతే మరి వాక్యాన్ని విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారంట. మరి మొదటిదిగా వాక్యాన్ని వినాలి, మరి దాన్ని అవలంబించాలి. వాక్యం వినుట మాత్రమే కాదు కానీ దాన్ని ఆచరించాలి. ఆచరించడం మొత్తమే కాదు కానీ మరి ఓపిక అవసరమై ఉన్నది. ఫలించాలంటే మనం విత్తనం వేసిన తెల్లారి ఫలాలు రావాలనుకోవటం ఎంత అవివేకమో అయిన ఆలోచనో. మరి ఆ రీతిగానే ప్రభు పాదాల చెంతకు వచ్చి ప్రార్థిస్తున్నప్పుడు ఓవర్ నైట్లో జరిగిపోవాలనుకోవటం కూడా అంతే అవివేకం. మరి దేవుడు ఎందుకంటే ఇప్పుడు బిడ్డలు చిన్న వయసులో ఏదన్నా బైక్ కానీ ఇలా వెహికల్స్ అడుగుతున్నప్పుడు ఇవ్వము. ఎందుకంటే సర్టన్ టైం రావాలి, వాళ్ళకి మేనేజ్ చేయగలగాలి. ఆ బ్రేక్స్ ఎట్లా, మరి ఆ హ్యాండిల్ ఎట్లా మేనేజ్ చేయగలగాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈవెన్ గవర్నమెంటే యాక్సెప్ట్ చేయదు లైసెన్స్ ఇవ్వటానికి. ఆ రీతిగానే ప్రతి ఒక్కరు కూడా ఓపికతో ఫలించాలన్నమాట. అంత మాత్రమే కాదు, మరి లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే మరి అత్యాశ వద్దని అక్కడ లేఖనాలు సెలవిస్తున్న లూకా 12:15 మనం చూడగలుగుతాము. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. దేవునికి స్తోత్రం. మరి ఎవరు కూడా అత్యాశ పడకూడదు. అక్కడ లోభము అంటే అత్యాశ అని అర్థం అన్నమాట. ఎవరు కూడా అత్యాశకి పోయి మరి బాగా సంపాదించేసేయాలి, మా బిడ్డలకి సమకూర్చుకోవాలి, మేము సంతోషంగా ఉండాలి అని ఈ రీతిగా ఎవరు అత్యాశకి వెళ్ళి అనవసరమైన అనర్థాలలో మరి చిక్కుకోకూడదు. ఎందుకంటే కలిమి విస్తరించుట వలన వానికి జీవానికి మూలం కాదు. మరి ఎంతోమంది అనేకమైన ఆస్తిపాస్తులు కలిగి ఉండి వాళ్ళకి సంతోషం లేదు, సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, మరి కడుపు నిండా కూడా తినలేని పరిస్థితిలో ఉన్నారు. ధనం ఒక్కటే కాదు, మరి ధనమేర అన్నిటికీ మూలం అంటారు కానీ కానే కాదండి. అది దేవుడు నిజంగా కొంచెమైనా కానీ అది మిక్కిలి శ్రేష్టము, దేవుడు ఆశీర్వదిస్తాని అనేకమైన లేఖనాలు చదువుకొని ఉన్నాం. ప్రతి క్రిస్టియన్ కూడా అత్యాశ జోల అసలే వెళ్ళొద్దని. అంత మాత్రమే కాదు కానీ లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే నమ్మకత్వం కలిగి ఉండాలంట. అది కొంచెమైనా తక్కువైనా కానీ ఏదైనా నమ్మకత్వం అన్నది అవసరమే ఉన్నది. మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. మరి దేవుడు ఎంత ఇచ్చినా కానీ ప్రతి దాంట్లో కూడా మరి నమ్మకత్వం అనేది అవసరమై ఉన్నది. మరి దేవుడు కూడా మరి నమ్మకమైన వారి కోసం చూస్తూ ఉన్నదంట. ఆయన కన్ను దృష్టి నమ్మకస్తులకైనా యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు. నమ్మకంగా ఉన్న వారికి మరి మొత్తం కూడా విడిచిపెట్టే అధికారులు ఏం చేస్తున్నావు అని కూడా ఎంక్వైరీ చేయరు. మరి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి పోతిఫర్ గారు కూడా ఇంటిని మొత్తాన్ని నమ్మకంగా అప్పచెప్పాడు. మరి ఆ ఇంట్లోనే పని వారందరి మీద యజమానిగా కూడా చేయటం చూస్తా ఉన్నాం. ఒక బానిసలుగా మరి తీసుకొని వచ్చిన వ్యక్తిని ఆ రీతిగా నమ్మకత్వాన్ని బట్టి దేవుడు అనేకమైన మేలులు చేస్తాడు. నమ్మకత్వం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ మరి రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే రూపాంతరం గురించి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుటని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది.
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందుడి. దేవునికి స్తోత్రం. మరి ఈ లోక మర్యాదను మనం అనుసరించకూడదు. ఏది పర్ఫెక్ట్ వన్, ఏది అనుసరించవలసినది. మరి ప్రతి క్రిస్టియన్ కూడా లోకాన్ని ఫాలో అవ్వకూడదండి. మనం యేసయ్యని మాత్రమే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమన్నట్టు మనం క్రీస్తుని పోలి నడుచుకున్న దైవజనులను మాత్రమే మనం మరి ఐకాన్లో పెట్టుకుని వాడిని ఫాలో అవ్వచ్చు, కానీ ఈ లోకాన్ని మాత్రం మనం ఫాలో అవ్వకూడదు. అంత మాత్రమే కాదు, కానీ 2 కొరింథీ 9వ అధ్యాయము 6 నుండి 8 చూసినట్లయితే మరి దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి, అలాగే గుప్పులు విప్పాలి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమే చెప్పవచ్చును. సణుగు కొనుకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారము ఇయ్యవలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానని ప్రేమించును. నిత్యముగా మరి ఎవరికి సహాయం చేస్తున్నా, ఎవరికి ఇస్తున్నా, మరి సంఘంలో ఏదైనా అనౌన్స్మెంట్ చేసినప్పుడు కానీ, పేద సాధనలకు ఇస్తున్నప్పుడు కానీ ఏది కూడా మరి సనుక్కుంటా కొనుక్కుంటా ఇవ్వకూడదు. అలా ఇస్తే మన ధనము పోంగా, మన అమౌంట్ పోంగా ఆశీర్వాదం అన్నది రాదు. మరి సంతోషంగా ఇచ్చే వాళ్ళని దేవుడు మరి ఉత్సాహంగా ఇచ్చేవాడిని ఆయన ప్రేమిస్తాడంట. ఇంకా ఆయన ప్రేమే ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే కదండి. నిశ్చయముగా ప్రతి వారు కూడా ఎవరికి ఏది ఇవ్వాలో మరి దేవునికి కైసరి అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఆ రీతిగా మరి దేవునికి ఇవ్వాలలాగే పేద సాధన కూడా చూడాలి. అంత మాత్రమే కాదు, కానీ ఫిలిప్పులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4లో చూస్తే మరి మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. మరి ఇప్పుడు నేటి దినాల్లో మరి వరదల్లో వృద్ధులు, మరి బలహీనులు, మరి సహాయం చేసేవారు లేక, ఫుడ్ ఇచ్చేవాళ్ళు లేక, మరి ఏది కూడా లేక మరి ఇబ్బంది పడతా ఉన్నారు అనేకులు. మరి ఉండి కూడా ఏమీ తెచ్చుకోలేని పరిస్థితి. మరి చుట్టూ నీళ్లు ఉండి మరి ఆ ఇళ్లలోనే లాక్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే మరి నిరాశ్రయులైన ఉన్నవారు ఉన్నారు. మరి మనం చూసుకోవటం మాత్రమే కాదు, కానీ ఇతరులను కూడా మనం మరి చూడాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి ఫిలిప్పీ 4:11-13 చూస్తే ప్రతి స్థితిలో సంతృప్తి కలిగి ఉండాలి. ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-13. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. దేవునికి స్తోత్రం. మరి దేవుడు మనల్ని ఎక్కడ ఉంచితే అక్కడ తృప్తిగా సంతోషంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి యోబు గారు దేశం మొత్తంలో ధనవంతుడు. మరి ఇప్పుడు అంబానీ గారు ఏ రీతిగా ఉంటారో ఆ రీతిగా మరి అలాంటిది సమస్తము కోల్పోయాడు. బిడ్డల్ని కోల్పోయాడు, తన ఆరోగ్యాన్ని కూడా కోల్పోయినప్పటికీ ఆ స్థితిలో కూడా దేవుని స్తుతించాడు. దేవునికి స్తోత్రం. అన్ని శ్రమలు శోధనలు అయితే ఎవ్వరికి రావట్లేదు కదా. మరి మనకున్న పరిస్థితిని బట్టి దేవుణ్ణి ఎందుకు మనం బ్లేమ్ చేయాలి? వాళ్ళకైతే అలా ఇచ్చాడు, మరి నాకైతే ఇవ్వలేదు. మరి దుష్టులను చూసి ఎప్పుడు కూడా మనం మరి వ్యసన పడకూడదు. మరి కీర్తనలో చెప్పిన రీతిగా 37లో ఎవరం కూడా అలా వ్యసన పడకూడదు, అలాగే సనుక్కోకూడదు. దేవుడు మనల్ని ఎక్కడ పెట్టాడు అక్కడ వి మస్ట్ ప్రైజ్ గాడ్, అంతే. 1 దశలోనికి 4:11-12 చూస్తే కష్టపడి పనిచేయమని మరి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలెననియు సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పని చేయుట యందును ఆశ కలిగి ఉండవలెననియు మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. దేవునికి స్తోత్రం. మరి అందరూ సేవాని ఈ రీతిగా వచ్చేయటం మాత్రమే కాదు, కానీ ఏ పరిచయం చేస్తున్నప్పటికీ మరి మిషనరీస్ ఏ రీతిగా అయితే
వారు ఇక్కడికి వచ్చి కూడా పని చేసుకుంటూనే వారు ఇంకా ఎదురు పెట్టి పరిచయం చేసిన వారిని కూడా మనం చూస్తా ఉన్నాం. మరి అటువంటి మిషనరీ సేవ చేసిన వారిని బట్టి మరి ఈ దేశం ఈ రీతిగా క్రీస్తుని అంగీకరించింది. మరి ఆ రోజుల్లో కూడా ఇయ్యండి మరి వర్ధులను కొలది ఇయ్యండి, దశంభాగం ఇయ్యండి అంటే అసలు క్రీస్తు వైపు వారు మరలేవారే కాదు. వారు క్రీస్తుని ప్రేమను పంచారు. అట్ ద సేమ్ టైం వారు ఇక్కడ కష్టపడుతూ ఎదురు పెట్టి వారికి ఆరోగ్యాన్ని ఇచ్చారు, ఎడ్యుకేషన్ ఇచ్చారు. మరి అనేకమైన సంస్థలు ఈ రీతిగా నిర్మించబట్టే మరి వారు చాలా ఈజీగా దేవుణ్ణి అంగీకరించడానికి, ఎందుకంటే క్రీస్తు ప్రేమను వారి క్రియల రూపంగా మరి ప్రచురపరిచారు. నాడు మన దేశాన్ని విజిట్ చేసిన మిషనరీస్ ఆ రీతిగా ప్రతి ఒక్కరు కూడా ఇతరుల మీద ఆధారపడకుండా కష్టపడి పని చేయాలి. మరి 1 తిమోతి 6వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చూసినట్లయితే తృప్తి కలిగి ఉండాలంట. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. దేవునికి స్తోత్రం. నిజంగా అన్న వస్త్రాలు ఏది చూసినా కానీ మరి ఆహారం గురించి, వస్త్రాల గురించి మనకి ఏదైతే అవసరమో వాటిని దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని బట్టి తృప్తి కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ హెబ్రీ 13:5 నుంచి 6 వచనాలు చూస్తే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుట, నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. దేవునికి స్తోత్రం. మరి ధనాపేక్ష ఏ మాత్రము కూడా ఏ క్రిస్టియన్ కూడా వలదండి. మరి దాన్ని పొందాలనుకుంటే ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగిన తోడనది రెక్కలు ధరించి ఎగిరిపోనని లేఖనాలు సెలవిస్తాను. ఏదైతే కలిగి ఉన్నామో దాన్ని బట్టి తృప్తి పొందాలి. అంత మాత్రమే కాదు కానీ దేవుడే నాకు సహాయం చేస్తాడు, నాకు ఏ విషయంలో నేను భయపడను, నరులు నాకేం చేయగలరు, ఆయన నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని చెప్పాడు, నాకు భయం లేదని ప్రతి ఒక్కరము కూడా అటువంటి స్థిర నిశ్చయం మరి గొప్ప నిరీక్షణ కలిగి మనం కొనసాగించబద్దులమై ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ 1 పేతురు 3వ అధ్యాయము 3-4 వచనాలు చూసినట్లయితే, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, నన్ను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టుయు మృదువైనట్టుయునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. దేవునికి స్తోత్రం. మరి జడలు అల్లుకోవటం అంటే మరి తెలిసిన వారు చెప్పారు, మరి ఆ స్త్రీ ఎప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి అసలు జడే అల్లదంట. ఎప్పుడు హెయిర్ లీవ్ చేయటం, క్లిప్ పెట్టడం, చాలా చాలా రకాల హెయిర్ స్టైల్స్ చేస్తాం. ఇదేంటి ఈ అమ్మాయి సడన్గా జడేసిందని చూస్తే వెనక పాట్ నెక్ అంట, జాకెట్ మొత్తానికి ఏదో రంధ్రం చేపించి అది కనిపించాలని జడ అల్లి ఆ జడను కూడా మళ్ళీ ముందుకేసి వెనక చూపించడం. ఈ రీతిగా క్రిస్టియన్స్కి తగదండి ఇట్లాంటి. నిజంగా క్రిస్టియన్స్ అంటే వాట్ ఎగ్జాంపుల్ వీఆర్ లీవింగ్ బిహైండ్. ఏమి మనం మన పిల్లలకి చూపిస్తాము. మరి నడిపిస్తున్న వారైతే సంఘాన్ని కానీ, ఏమైనా క్వైర్ లీడ్ చేయటం అయితే, వర్షిప్ లీడర్స్ అయితే, వాక్యం చెప్పే వాళ్ళైతే మరి జెంట్స్ ఏమో టాన్ జీన్స్ అని చినిగిపోయి వేసుకోవటం, నాన్న రకరకాల ఈ లోకాన్ని తీసుకొచ్చి సంఘంలో పెట్టేస్తా ఉన్నారు. నిజంగా మరి మామూలుగా ఒక విశ్వాసలాగా వెళ్తేనే మరి చాలా మంది అనేక రకాలుగా భావిస్తూ ఉంటారు. మరి సంఘాన్ని నడిపించే నాయకులేమి, వారి పిల్లలేమి మరి ఈ రీతిగా ప్రవర్తిస్తే విశ్వాసులు ఏమనుకుంటారండి? మన ముందు అనకపోయినా ఎన్ని రకాలుగా ఆలోచిస్తారు, ఒక్కసారి ఆలోచించండి. సో ప్రతి ఒక్కరు కూడా ప్రతిదీ కూడా మనకి లేఖనాలే, మనం ఎవరో ఏదో అంటారని కాదు కానీ వీటి గురించి ఎక్కువ కూడా ధ్యానించకుండా చదువుకుంటూ వెళ్తుంది కూడా క్రిటిసైజ్ చేసినట్టు ఉంటుంది, ఇతరులు హర్ట్ అవుతారని మాత్రమే. కానీ లేఖనాలు ఏమైతే సెలవిస్తానో ప్రతి విషయంలో లావిష్గా మరి అసలు ఇంకా చెప్పటానికి లేదన్నమాట. దేవుడు లేఖనాలు ఏం చెప్తా ఉన్నారు, మనం ఏం చేస్తాను ఒక్కసారి అది ఆలోచించండి. మన తర్వాత వస్తున్న వారికి మనం ఏం నేర్పిస్తాం, ఏమో చెప్పగలుగుతాము. అలా ఉండకూడదమ్మా, అలా నెయిల్స్ లిప్స్టిక్లు వేసుకోకూడదమ్మా, నెయిల్స్ పెంచుకొని పాలిష్లు వేసుకోకూడదమ్మా, మేకప్లు వేసుకోకూడదమ్మా, ఇలాంటివన్నీ చెప్పటానికి ఉంటుందా?
మనమే మన పిల్లల మీద రెడీ అవుతా ఉంటే సంఘం మనం చూస్తూ ఉన్నది కదా, మన బిడ్డలు మనం ఫాలో అవుతారు కదా. మరి తల్లి ఎట్టుతో బిడ్డ అట్టిదని తండ్రి ఏం చేయట కుమారుడు చూస్తాడు, కుమారుడు కూడా అదే చేస్తాడు. మరి సేయింగ్ ఒకటి ఉందిగా తెలుగులో, మరి గట్టును చేస్తే చేల్లో మేసిద్దా అని సంథింగ్. అంటే బిడ్డ ఏం చేస్తా, తల్లి ఏం చేస్తుందో బిడ్డ కూడా అదే చేస్తుందని. మరి తిమోతి గారు అయితే మాటలను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండమని, నీ యవ్వనాన్ని బట్టి ఎవరు నిన్ను తృణీకరింపకుండా జాగ్రత్తగా చూచుకోమని మరి పౌలు గారు మరి హెచ్చరిక ఎప్పటికప్పుడు తన నిజమైన కుమారుడు, ఆత్మీయ కుమారుడు ఆ రీతిగా సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు, కరెక్ట్ చేస్తూ ఉన్నాడు. మరి ఎంతవరకు మనం మన సంఘాన్ని మరి ఆ రీతిగా కరెక్ట్ చేయగలుగుతాం? మరి ఎవరైనా చూసి చెప్పగలుగుతున్నారు అట్లీస్ట్ ఆ హెయిర్ స్టైల్ ఏంటమ్మా, అదేంటి ఆ స్పైకులు తీయటం ఏంటి, మరి ఐబ్రోస్ చేయించడం ఏంటి, మరి కనుబొమ్మలు గీకించకూడదని కూడా కమాండింగ్ లాగా ఉంది. అది అంటే ధర్మశాస్త్రం అంటారు. ఇంకా వాక్యాన్ని ఎవరికి అనుకూలంగా వాళ్ళు మలిచేసుకుంటా ఉన్నారు. ఇది తగదండి. ప్రతి క్రిస్టియన్ కూడా మరి యేసయ్య చెయ్యాలంటే ఆయన మంచి రాయల్ ఆర్నమెంట్స్ పైనుంచి వచ్చాయి కదా, దేవుడితో పాటు అవన్నీ తెచ్చుకోవచ్చు కదా. లేదు దేవదూతలు వచ్చి మరి ఆయన పుట్టినప్పుడు స్తుతించినట్టు, ఇదిగో మరిమ్మ గారు మరి యేసయ్యకి ఈ ఏజ్ లో ఈ డ్రెస్సు, మరి ఈ టైంకి వచ్చేసరికి ఇది ఫుడ్ ఇవ్వాలి అని మెనూ ఇవ్వలేదు, ఆయన కావాల్సిన ఇవ్వలేదు కదా. ప్రతిదీ కూడా ఆయన మానవ రీతిగా ఏ రీతిగా అయితే మన మధ్య వసించారో మరి నేటికి కూడా మరి ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య వసిస్తూ ఉన్నది. మరి లేఖనాలు ఉన్నాయి, మనం ఒకటి చేస్తున్నామంటే లేఖనం ఏం చెప్తా ఉన్నది, మరి నేను ఎంతవరకు ప్రవర్తిస్తా ఉన్నాను, ఆచరిస్తా ఉన్నాను, అనుసరిస్తా ఉన్నాను. మరి అందరూ ద్వితీయోపదేశ ఖండము 28:1 నుంచి మరి ఉన్న వాగ్దానాలన్నీ మరి క్లెయిమ్ చేస్తూ ఉంటారు. దానికి ముందుగా పెట్టిన కండిషన్ ఏంటండి, మరి అదైతే ఎవరు చూడరు. కానీ మరి నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడని యెహోవా అని ఇంకా అక్కడి నుంచి మరి బ్లెస్సింగ్స్ మొత్తం స్టార్ట్ అవటం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. 14వ వచనం వరకు మరి ఏదైనా కానీ వాక్యాన్ని వినటం, అలాగే దాన్ని అనుసరించడం చేసినప్పుడు మనం ఫలించి అనుభవంలోకి వస్తాం. లూకాసు వార్తలో చెప్పుకున్న రీతిగా ప్రతి ఒక్కరం కూడా ఇదో క్రిటిసైజ్ చేస్తున్నాను ఎవరినో మరి పెట్టుకొని కాదు, కానీ మరి పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు ప్రకారం మరి ఈ లేఖనాల్ని ధ్యానించడం జరిగింది. మరి నిత్యముగా మనకి మనం సరి చూసుకుందాం, సరి చేసుకుందాం. మరి దిద్దుబాటు సిద్ధపాటు కలిగి ఆయన రాకడలో ఎత్తబడి అనుకూలం ఉండాలి. మరి మన చుట్టుపక్కల అనేకమైనవి చూస్తూ ఉన్నాము. రాకడ సంబంధించి ప్రతి సంభవం కూడా జరుగుతూ ఉన్నది. మనకంటూ మనం ఒక బావిలో కప్పలాగా ఉండి మరి ఇవేం తెలుసుకోపోవటం కాదు, కానీ మరి రాకడ సూచనలు మొత్తం వస్తున్నవాడు ఆలస్యం చేయక వస్తూ ఉన్నాడు. మరి మనం ఎంజాయ్ చేసే దినాలు కాదండి. ప్రతి ఒక్కరం కూడా మరి సైనికుల వలె పోరాడాలి. మరి మనమే ఇటువంటి పరిస్థితులు ఇతరుల చేత చెప్పించుకునే రీతిగా, మరి దూషించుకునే రీతిగా మన ప్రవర్తన, మన నడవడిక, మన డ్రెస్సింగ్, మన హెయిర్ స్టైల్స్ ఉంటే మనం ఇంకెప్పుడు ప్రభుని దర్శించే సమయం ఆయన కొరకు మరి దిద్దుబాటు సిద్ధపాటు కలిగి ఆయన ముఖ దర్శనం చేయొద్దా మనం నిత్యముగా. మరి ఇవి ప్రతిదీ కూడా లేఖనానుసారంగా మరి ఎవరు కూడా లావిష్గా ప్రతి రూపాయి కూడా వాల్యుబుల్. మరి దేవుడు సంతోషించి సుఖించమని నిత్యంగా నీ చేతుల కష్టార్జిత నువ్వు అనుభవించదమని మరి కీర్తన 128వ కీర్తనలో ఉన్నది. సుఖించాలి, సంతోషించాలి. బట్ దాని ప్రకారం కూడా మనం లెక్క అప్పజెప్పవలసి ఉన్నాం. మరి ప్రసంగిలో ఉంటది కదా 12వ అధ్యాయంలో, మరి యవనుడా నీ యవనాన్ని బట్టి సుఖించు, మొత్తం చేయి, అయితే ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకు. ఇవన్నీ లెక్కలోకి తెస్తాడు దేవుడు అని 12వ అధ్యాయంలో ఉంటది కదా. మరి ఆ రీతిగా మానవ కోటికి ఇదే విధి అని గూఢమైన ప్రతి అంశంను గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. మరి నిజముగా మరి అందరూ చేస్తానే ఉన్నారు, కానీ ఏది ఎంతవరకు మరి మనిషికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మరి మనిషికి చేస్తున్నారా, దేవునికి చేస్తున్నారా, దేవుని స్తుతిస్తున్నారా, మనుషులను ఆరాధిస్తున్నారా? ప్రతిదీ కూడా లేఖనానుసారంగా మన జీవితాన్ని మనం మలుచుకోవాలి, సరి చేసుకోవాలి, సరి చూసుకోవాలి. ఇట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక.
ఆమేన్.